ఉన్న భూములు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆర్జీఓలు తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో దేవాలయ భూముల పరిరక్షణ అంశంపై జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల ఆర్జీఓ విశ్వనాథన్, వరగానపల్లి డోర్ ఆర్జీఓ నరసింహులు, ఆత్మకూరు ఆర్జీఓ శివనాగజ్యోతి, దేవాదాయ శాఖ అధికారి మోహన్, జిల్లా రిజిస్ట్రార్తో పాటు దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయ భూముల పరిరక్షణ బాధ్యత సంబంధిత కార్యనిర్వహణాధికారిపై ఉందన్నారు. రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో దేవాదాయ శాఖ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొని దేవాలయాల పేర్లు సక్రమంగా నమోదు చేయించుకోవాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా దేవాలయ భూములు ఆక్రమణకు గురైనట్లయితే వెంటనే వాటిని గుర్తించి తదుపరి సమావేశం చర్చించి ఆక్రమణదారులను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల పేర్లను ఆన్లైన్లో మ్యూటేషన్ చేయించే విధంగా సంబంధిత మండల తహసీల్దార్లకు సూచనలు జారీ చేయాలని ఆర్డీఓలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అవి కూడా పోలీసు వాళ్ళ ఆరు కేసులు ఉన్నాయి సార్. మాకు అడంగల్ కరెక్షన్ చేస్తే మేము 6 కేసులు మాకు మా ఈఓలు తహసీల్దారుకు మా అడంగల్ కరెక్షన్స్ కు ఇచ్చారు సార్. మాకు అడంగల్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది సార్. మెయిన్ అయ్యా సార్ లేకపోవడం అట్లాంటి ఏమైనా కరెక్షన్స్ కావాల్సి ఉంటే మీరు కరెక్షన్కి అప్లై చేసుకోవడం, అది రెండోది. మూడోది, ఇదివరకే డిస్కస్ చేసినట్టుగా క్లాసిఫికేషన్ చేంజెస్ ఇట్లాంటివి ఏమైనా కలెక్టర్ దృష్టికి కానీ జాయింట్ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్లేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సపరేట్గా. ఇంకా మూడోది, కమిటీ కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరు అమ్మలేదు, బట్ ఎందుకో పాస్ పుస్తకాలు చేసుకొని వాళ్ళు కంటిన్యూస్ పొజిషన్లో ఉన్నారు. మన పొజిషన్లో అయిపోయింది, ఒక జడ్జిమెంట్ ఉంది, సివిల్ కోర్ట్ జడ్జిమెంట్ కానీ ఏదైనా కానీ ఉంది అంటే మీరు రివిజన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు జేసీ గారి దగ్గర. 3 స్టేజ్లు ఉంటాయి. కొత్తగా ఎంటర్ అవ్వాల్సినవి తహసీల్దార్, ఎంటర్ అయ్యి రాంగ్ ఎంట్రీ ఉంటే ఆర్డీఓ, అప్పీలు జేసీ గారి దగ్గర. కొంతమంది మా యువలు మన ఎండోన్మెంట్ ల్యాండ్స్ కు సంబంధించి ఒక డిస్టిక్ వైజ్ గా ఒక యాక్షన్ ప్లాన్ కోసం అని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఈ నంద్యాల డివిజన్ పరిధిలోకి వచ్చేసరికి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, ఎండోన్మెంట్ భూముల్లో ఇంకా కొంత భూములు ఇంకా వెబ్లాండ్ అడంగల్లో ఎక్కాల్సి ఉన్నాయి. లేదంటే ప్రాపర్గా టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైతే మన 43 కాలం రిజిస్టర్ ఉంటుందో అందులో ఉన్నటువంటి ఆస్తుల మేరకు అడంగల్లో కూడా ఎక్కాయి లేదనే విషయం పైన లాస్ట్ టైం మనకు రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు ప్రతిరోజు కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎంప్లాయీని ఆ గ్రామ సభకు మండలానికి ఒకరిని పంపించాం. అక్కడ రీకన్సిలేషన్ మ్యాక్సిమం మనం అందరం చేసుకున్నాం. అయితే ఇంకా కొన్ని వెబ్లాండ్లో ఎక్కాల్సినవి ఉన్నాయన్నారు. తర్వాత అలాగే వెబ్లాండ్లో ఎక్కిన తర్వాత కొంచెం కరెక్షన్స్ కూడా చేయాల్సినటువంటి ఎండోన్మెంట్ భూములు ఉన్నాయని చెప్పి ఈసీ గారు తెలియజేశారు. ఏసీ గారు చెప్పినట్టుగా మెయిన్ ఇప్పుడు ఏదైతే ఈ వెబ్లాండ్లో చేయడానికి రీసెంట్గా గత ఈ నెలలోనే 1వ తారీఖు నుంచి మనకు కొన్ని సూచనలు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నుంచి వచ్చాయి. అందులో భాగంగా ఏవైనా మిగులు భూములు కింద ఉన్నటువంటి ఉంటే వాటిని నేరుగా తహసీల్దారే మ్యూటేషన్ చేయొచ్చు. మీకు సంబంధించిన 43 కాలం రిజిస్టర్, ఆర్ఎస్ఆర్ కాపీను, ఓల్డ్ అడంగల్ ఏదైనా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మిగులు భూములుగా ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఎండోన్మెంట్ భూములకు సంబంధించిన మ్యూటేషన్ దరఖాస్తు మీరు నేరుగా తహసీల్దార్కే చేసుకోవచ్చు. అది ఫస్ట్. తర్వాత రెండోది, ఆల్రెడీ ఇదివరకే ఎండోన్మెంట్ భూములకి ఒక సపరేట్గా ఒక ఖాతా ఇచ్చి ఆ ఖాతా ప్రకారంగా మనం అన్నింటినీ కూడా ఆ విలేజ్లో ఉన్నటువంటి ఎండోన్మెంట్ భూములన్నింటినీ మనము వెబ్లాండ్ అడంగల్లో మెయింటైన్ చేస్తూ ఉన్నాం. మీరు 1B ఖాతా తీసుకొని మీ దగ్గర ఉన్న 43 కాలం రిజిస్టర్తో రీకన్సిల్ చేసుకొని ఇంకా యాడ్ చేయాల్సి ఉంటే వాటిని మ్యూటేషన్ దరఖాస్తు చేసుకోండి. ఆల్రెడీ వెబ్లాండ్లో ఎక్కిన సర్వే నెంబర్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే గిన ఆ కరెక్షన్కి సంబంధించి మీకు ఎలాంటి కరెక్షన్స్ కావాలా అని చెప్పి మీరు ఒక రిక్వెస్ట్ రాసి అది తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకి పంపిస్తే వెబ్లాండ్లోనే, అంటే మీ సర్వే నెంబర్ మిస్టేక్ కావచ్చు, ఎక్స్టెంట్ మిస్టేక్
మిస్టేక్ కావచ్చు, లేదంటే ఇనాం పడాల్సిన చోట ఇనాం కాకుండా పట్టా కానీ ప్రభుత్వ భూమి అనే ఏదైనా అట్లాంటి క్లాసిఫికేషన్ అంటే అవన్నీ కూడా సరి చేయడానికి తహసీల్దార్ నుంచి రిపోర్ట్ వస్తే కొన్ని ఆర్డీఓ లాగిన్లో చేయడం జరుగుతుంది. ఇంకొన్ని గవర్నమెంట్ నుంచి పట్టాగా కానీ గవర్నమెంట్ మార్చాల్సిన సర్వే నెంబర్ క్లాసిఫికేషన్ జాయింట్ కలెక్టర్ గారి నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము తహసీల్దార్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ భూములు ఏవే వాటికి ఏ కరెక్షన్స్ అవసరమో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మెయిన్ ఇది. తర్వాత నెక్స్ట్ అందరూ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి సంబంధించి ఏమంటే ఇవన్నీ కూడా దేవుని భూములు కాబట్టి దీనికి రక్షణగా ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ అనే ఏదైతే మీరు అడంగల్లో దేవుని యొక్క పేరు కానీ డివోటీ పేరు అనేది ఉంటే మేము యాక్షన్ చేసుకోవడానికి తద్వారా దీప నైవేద్యాలు కావచ్చు, తర్వాత మెయింటెనెన్స్ కానీ ఏదో కొంతవరకు స్వామివారికి ఆదాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మా వరకు మేమైతే సహకరిస్తాం. బస్ దగ్గర నుంచే ఉంది మొత్తం ఆస్తులేని అందులో ఎన్ని వెబ్లాండ్ అయినాయి, ఇంకా ఎన్ని కావాల్సి ఉన్నాయి, అయిన వాటిలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమైనా మిస్టేక్ని మనం కరెక్షన్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందా అనేది ఒకటి చూసుకోవాలి. ఇంకా రెండోది ఆల్రెడీ అన్యక్రాంతమైన ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయని చెప్పి అన్నారు. ఎంక్రోచ్మెంట్లో నేచర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ ఏంటి చూడండి. మన వాళ్ళు ఏమన్నా దేవస్థానానికి కమిటీ ఉండడం కానీ, లేదా పూజారి కావచ్చు, లేకపోతే తాత్కాలిక మేనేజర్ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ లీగల్ ఎయిర్ కావచ్చు, ఇప్పుడు మనకు దేవస్థానం నౌకరి. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.